నమస్తే. ఏపీ ఎలక్షన్స్లో ఇప్పుడు ఈరోజు రిజల్ట్స్ రాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కౌంటింగ్లో చూసుకుంటే ముందంజలో ఉంది టీడీపీ అంటే కూటమి. కానీ ఇందులో ఒకటి ఏంటంటే 175 అన్న వైఎస్ జగన్ పార్టీ వైసీపీ ఇప్పుడు కేవలం 15 సీట్లతో లీడ్లో ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఏపీ రిజల్ట్స్లో? ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిసినప్పటికీ కానీ 21 సీట్లతో పోటీలోకి దిగిన జనసేన పార్టీ మాత్రం 20 సీట్లతో లీడ్లో ఉంటే, కానీ వైసీపీ మాత్రం 175 టార్గెట్ పెట్టుకున్నప్పటికీ 15తోనే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది అదంతా మనకు వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మనం చూస్తూనే ఉన్నాము, ఇంకా వైసీపీ అట్లీస్ట్ 20 అయినా దాటలేకపోతుంది. లీడ్లో 10 స్థానాల్లో మాత్రమే ఉన్నారు. కానీ అటు చూస్తే పవన్ కళ్యాణ్ జనసేన మాత్రం 20 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. అసలు ఏం జరుగుతుందంటారు? అంటే ఇంకా రిజల్ట్స్ రావాల్సే ఉంది, కానీ వైసీపీ ఓటమి అయితే నిజం, దాన్ని అంగీకరించి తీరాలి. ఓడిపోవడానికి కారణాలు ఏమిటి అనేది పోస్ట్ మార్టం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, జగన్ నేను సంక్షేమ పథకాలు అమలు చేశాను కాబట్టి జనం నాతో ఉంటారు అని అనుకున్నాడు. అంటే భరోసా కల్పించాను వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అని కూడా నమ్మాడు. అదొక స్ట్రక్చర్ కింద అనుకున్నాడు ఆయన. ఆ ఓట్ బ్యాంక్ సెక్యూర్ చేసుకున్నాను, నాకే భయము లేదు అనుకున్నాడు. ఒకటి. రెండోది, తను గెలిచిన మరుక్షణం నుంచి తను 2024 ఎన్నికల్లో గెలుపెలా సాధించాలి అనే దాని మీదే కేంద్రీకరించాడు దృష్టి. కేంద్రీకరించి ప్రతిపక్షాన్ని ఎలా నిర్వీర్యపరచగలం అనేది ఆలోచించాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన చేసినటువంటి రకరకాల పనులు ఆయనకి ఒక రకమైనటువంటి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చినాయి, చెడ్డ పేరు తీసుకొచ్చినాయి. అందులో ఒకటి ప్రధానంగా ఆయన అధికారంలోకి రాగానే ఇసుక పాలసీ ఒకటి తీసుకొచ్చాడు ఆయన. అది కన్స్ట్రక్షన్ రంగాన్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఆ ఇబ్బంది కన్స్ట్రక్షన్ రంగానికి పరిమితమైన ఇబ్బంది కాదు, దానివలన కూలీ పనులు దొరక్క చాలామంది సఫర్ అయ్యారు. ఆ ప్రభావం, ఆ చిరాకు జనంలో ఉంది. సంక్షేమ పథకాలు అందొచ్చుగాక, అది వేరే విషయం. రెండోది, జగన్ 5 ఏళ్ల పరిపాలనలో 2 ఏళ్ళు కరోనాని మింగేసింది. ఆయన పరిపాలించింది వాస్తవంగా 3 సంవత్సరాలు మాత్రమే. ఆ 3 సంవత్సరాల పరిపాలనలో ఆయన తన అంటే చాలా సుదీర్ఘమైనటువంటి ప్లాన్ వేసుకున్నాడు ఆయన. ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో రకరకాల తప్పులు దొర్లాయి. అందులో ఒకటి ఈ మద్యం పాలసీ చాలా ఇబ్బంది పెట్టింది ఆయన. ఇబ్బంది పెట్టడం అంటే, ఇప్పుడు రామారావు గారిలాగా సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టి తత్సంబంధమైన యుద్ధం చేయటం వేరు. ఈయన అలా కాకుండా పాత కాంట్రాక్టులన్నీ రద్దు చేసేసి కొత్త కాంట్రాక్టులు తీసుకొచ్చాడు. ఆ కొత్త కాంట్రాక్టులు వాళ్ళందరూ వీళ్ళ తాలూకా వాళ్ళే. అక్కడి నుంచి మద్యం తీసుకొచ్చారు కొత్త అంటే చంద్రబాబు టైంలో ఓకే అయినటువంటి బ్రాండ్స్ పేర్లే పెట్టి రిలీజ్ చేశాడు మార్కెట్లోకి. అది నాణ్యతకి సంబంధించినటువంటి ప్రశ్నలు లేవనెత్తింది ఆ మందు. రెండోది, ధరలకు సంబంధించినటువంటి ప్రశ్నలు లేవనెత్తింది. అంటే తెలంగాణలో మందు ధర కంటే కూడా ఏపీలో మందు ధర చాలా ఎక్కువ అయిపోయింది. రెండోది, ప్రైవేటుగా షాపులు తీసేశారు ఏపీలో. తీసేసి ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టారు. ఈ ప్రభుత్వ రంగంలో మద్య దుకాణాలు ఉండటము, ఏదో కొంతమందికి మాత్రమే తను లైసెన్సులు ఇవ్వటము మద్యం అమ్ముకోవటానికి. ఇది చేయటం వలన ఏమైందంటే, బార్లకు లైసెన్సులు ఇచ్చారు, బారుల్లో మందు కొనుక్కోవాల్సి వచ్చింది జనాలు. బార్లో మందు కొనుక్కునేటప్పుడు బార్ రేట్ ప్రకారం ధర వేస్తాడు వాడు. అది చాలా వాచిపోయింది, చాలామందికి రకరకాలుగా ఇబ్బంది పెట్టింది అది. ఇది ఒక కారణం. రెండోది, ఎక్కడా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు, ఎవరైనా సరే నగదిచ్చి కొనుక్కోవాలి అని ఒక నిబంధన పెట్టారు. అది చాలా సఫర్ చేసింది. సో ఇదొక ఇబ్బంది. ఇలాంటివి అనేక రకాల పొరపాట్లు జరిగినాయి, ఆయన పరిపాలనలో దొర్లినాయి. అలాగే రోడ్లు వేయలేదు. ఆ రోడ్లు వేయకపోవడం, రోడ్లే అభివృద్ధి అనుకున్న వాళ్ళకి అభివృద్ధి లేదు అని చెప్పారు. కానీ నిజానికి ఉపాధి కల్పన చంద్రబాబుతో పోలిస్తే
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే ఆ ఉపాధి కల్పన బాగానే జరిగింది. అంటే కొత్త కొత్త పోర్టులు వచ్చాయి అతని టైంలోనే, కొన్ని ఉద్యోగ అవకాశాలు అక్కడ వచ్చినాయి. అలాగే స్కూళ్ళు బాగు చేశాడు, స్కూళ్ళల్లో ఇంగ్లీష్ విద్య ప్రవేశపెట్టాడు, ట్యాబ్లు ఇచ్చాడు, పిల్లల్ని ఇబ్బంది లేకుండా చదువుకోవడానికి కావాల్సినటువంటి బ్యాక్ ఎండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేశాడు. ఇన్ని చేసినప్పటికీ జనాలు ఎందుకు జగన్కి ఓటేయలేదు అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ చాలా ఎక్కువ జరిగింది. గుసగుసల ప్రచారం చంద్రబాబు నాయుడు గారు చాలా విజయవంతంగా చేశాడు. జగన్ని టార్గెట్ చేస్తూ కొన్ని వేల వీడియోలు చేశారు వాళ్ళు. జగన్ ప్రతి కదలికని రెడిక్యూల్ చేస్తూ వీడియోలు చేసి మార్కెట్లోకి పంప్ చేశారు. దాని ప్రభావం ఏదో మేరకు ఉంటుంది. ఓటర్ని ఒక రకంగా హిప్నోటైజ్ చేశాడు. హిప్నోటైజ్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గెలవకూడదు, జగన్ దుర్మార్గుడు అనే నేరేటివ్ని జనాల బుర్రల్లోకి బలంగా ఎక్కించాడు. ఎక్కించడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు. తన మీడియాని పణంగా పెట్టి షర్మిలకి అలాగే సునీత గారికి విపరీతమైనటువంటి మైలేజీ ఇచ్చాడు. ఆంధ్రజ్యోతి, ఈనాడులు లేకపోతే షర్మిల సునీతల గోడు ఎవరికి తెలిసేది అనే పరిస్థితి తీసుకొచ్చాడు. ఇలా మొత్తం అన్ని పార్టీలని తన వెనకాలలో పెట్టుకున్నాడు. కాంగ్రెసు, లెఫ్ట్ పార్టీలు కలిపి ఒక కంపార్ట్మెంటు, వైసీపీ, జనసేన, టీడీపీ ఒక కంపార్ట్మెంటు, ఆ 2 కంపార్ట్మెంట్లకి చంద్రబాబు నాయుడే ఇంజనం. ఇలా జగన్ని ఓడించడానికి ఆయన పడ్డ కష్టం మామూలు కష్టం కాదు. నిజానికి జగన్ ఉండాలా, జగన్ పోవాలా అనే ఒక ఎజెండా ప్రకారం ఏపీలో ఎలక్షన్ జరిగింది. సో ఈయన విస్పరింగ్ క్యాంపెయిన్ సక్సెస్ అయ్యి ఈయన ప్రజల బుర్రల్లో నింపినటువంటి భావజాలం, రకరకాల మాధ్యమాలలో ఈయన నింపినటువంటి భావజాలం తాలూకా ప్రభావం ఈ రోజున అక్కడ బ్యాలెట్ బాక్స్ దగ్గర దర్శనం ఇచ్చింది. సో జగన్ ఓటమికి అది ప్రధానం. దాన్ని ఎదుర్కోవడంలో జగన్ ఫెయిల్ అయ్యాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వాళ్ళు విపరీతమైన దుష్ప్రచారం చేశారు. చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఒక 3-4 పాత ఐఏఎస్ ఆఫీసర్లను కూర్చోబెట్టి దాని మీద వివరంగా మాట్లాడించి, ఇంకా యాక్ట్ రాకుండానే నేను ఎలా అక్రమాలు చేస్తాను అనేది మాట్లాడించి ఆ వీడియోలని జనంలోకి పంపు చేసుంటే దాని ధోరణి వేరుగా ఉండేది. వాళ్ళతో ఒక ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడించుంటే ఒక పద్ధతిగా ఉండేది. కానీ ఈ రకమైనటువంటి ప్రికాషన్స్ ఏవి జగన్ తీసుకోవాలి. అలా అంటే నేను మాట్లాడుతాను జనం వింటారు అనేటువంటి ఒక 1-sided యాంగిల్లో వెళ్ళాడు. అలాగే అతని పరిపాలన మొదటి నుంచి కూడా ప్రతిపక్షాన్ని ఎలా టార్గెట్ చేయాలి అని అనుకున్నాడు. ఆ అనుకుని చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు బూమరాంగ్ అయినాయి. అది కూడా ఆయన సీరియస్గా పట్టించుకోవాలి. ఐ కెన్ మేనేజ్ అనేటువంటి ఒక భ్రమలో ఉండిపోయాడు. అది భ్రమ అనేది ఈ రోజున రిజల్ట్ చెప్తోంది. అందుకని జగన్ చేతులారా చేసుకున్నటువంటి వైఫల్యం ఇది, చేతులారా కోరి తెచ్చుకున్న వైఫల్యం. అందుకని దీనికి మొత్తం బాధ్యత ఒకవేళ గెలిచుంటే జగన్దే బాధ్యత. అది ఎలాగో క్లెయిమ్ చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఆయన. ఇప్పుడు ఓటమికి కూడా ఆయనే బాధ్యత వహించాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిదే బాధ్యత. ఎవరికి సంబంధం లేదు, దీనిలో ఎవరికి వాటాలు లేవు.